బీఆర్ఎస్ ప్రక్షాళన దిశగా కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ భారీ ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్, బీజేపీ 8 స్థానాలు చొప్పున గెలిచాయి. కేసీఆర్ సొంత జిల్లా మెదక్లోనూ బీఆర్ఎస్ కు కలిసి రాలేదు. ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. పార్టీ కేడర్ పూర్తిగా నిరుత్సాహంలో ఉంది. దీంతో పార్టీలోకి కొత్త రక్తం ఎక్కించేందుకు భారీ మార్పులు చేయాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు ప్రతికూలంగా రావడంతో గులాబీ బాస్ ఆలోచనలో పడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నూతన ఉత్తేజంతో వెళ్లాలి అంటే పార్టీలో సంస్థాగత మార్పులు చేస్తేనే సాధ్యం. అందుకే పార్టీలో కీలక పదవుల్లో మార్పులు చేయాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా పార్టీ కీలక పదవిలోకి బీసీ, ఎస్సీ, ఎస్టీల నుండి ఎంపిక చేయాలని భావిస్తున్నారట. మొదట హరీష్ రావుకు పార్టీలో బాధ్యతలు ఇవ్వాలి అనుకున్నా మళ్లీ కుటుంబ సభ్యులేనా అని అంటారని వెనుకడుగు వేసినట్లు సమాచారం. కేసీఆర్ కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టిస్తారా లేక మరో పదవి ఏదైనా ఇస్తారా అన్నది చూడాలి. రానున్నది ఎన్నికల కాలం కావడంతో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురాగలిగే నాయకులు ఎవరు అనే దానిపై గులాబీ బాస్ ఫోకస్ చేశారంట. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ స్థానిక సంస్థల్లో బలపడే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా మేల్కొని కౌంటర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు కేసీఆర్. కుటుంబ పార్టీ అన్న ఇమేజ్ను తుడిపివేసే దిశగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇదే కనుక జరిగితే స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ మరోసారి క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ ఉంది. లేదా అత్యధిక స్థానాలు గెలుచుకున్నా పార్టీ ఊపిరి పీల్చుకోవచ్చు. అందుకే ఇప్పుడు కేసీఆర్ తీసుకునే నిర్ణయాలతో జోష్ వస్తుందా అనే ఆశతో పార్టీ కేడర్ ఆసక్తిగా కేసీఆర్ తుది నిర్ణయం కోసం వేచి చూస్తోంది.